హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను వైశాఖ మాసం వచ్చేసింది. కామేశ్వరమ్మ చల్లదనం చేయాలనుకుంటున్నాను. మా ఇంటి ఇలవేల్పు కామేశ్వరమ్మ దేవత అనమాట. మామిడి పళ్ళు వైశాఖ మాసంలో వస్తాయి గాబట్టి, ఫస్ట్ మామిడి పళ్ళు మేము దేవుడికి పెట్టిన తర్వాత మేము ఇంట్లో తింటాము. అందుకనేసి ఈరోజు మామిడి పళ్ళు సువర్ణ రేఖ నేను తెచ్చాను. సువర్ణ రేఖ అయితేనే దేవుడికి ప్రీతైనవి పెట్టడానికి. అందుకని ఇవాళ సువర్ణ రేఖ పళ్ళతోటి నేను మామిడి పళ్ళు పూజ చేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా నేను పూజ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. దేవుడి ఆశీర్వాదం కూడా మనందరి మీద ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. దేవుడికి నైవేద్యంగా చనివిడి, వడపప్పు, పానకం ఈ 3 మెయిన్‌గా కామేశ్వరమ్మ అమ్మగారికి ప్రీతి అనమాట. ఆ అమ్మవారి కోసం ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను. ఇంకా మామిడి పళ్ళు పూజ కాబట్టి మామిడి పళ్ళు, తాంబూలం కింద అరటిపళ్ళు, తమలపాకులు, ఇంకా 5 రకాల పువ్వులైతే నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి మల్లెపూలు విడిగా కూడా నేను తెచ్చుకొని అష్టోత్తరం చదువుకొని మల్లెపూలతోని అష్టోత్తర పూజకి మల్లెపూలతో చేశాను. ఇంకా మల్లెపూలు, చామంతి పూలు 3 రకాలు, గులాబీ పూలు అన్నీ కూడా తెచ్చుకున్నాను. అమ్మవారి అష్టోత్తరము పువ్వులతో పూజ చేసిన తర్వాత ఇంకా కుంకుమ పూజ కూడా లలితా సహస్రనామం చదివాను. ఈ పూజను చూసిన మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షములు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్రిత విద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమమిత త్యాగస్వరూపాచార్య క్రోధాకారాంత సోజ్వల మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల చంపకాశోక పుణ్య సౌగంధి కలసత్వచాకురు విందమని శ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళకస్తల శోభిత ముఖ చంద్రకళంకాభాను వినాభి విశేషక మదనాస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్ర లక్ష్మీ పరిమహాచలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భూషిత కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాట ఇంకలీభూత తపనోడుకు మండల పద్మరాగ శిలాదర్శ పరిభావిత పూర్ణ విద్యాకార పంతి గయజ్వర కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతరాలి సల్లాభి మాధుర్యామిని పశ్యతి కశ్యపి మందస్మిత కృపాపూర మంజత్కామేశ మానస నాకలిత సాదృశ చుదుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగత కేయూర కమనీయ జ్వామిత రత్నగ్రైవే చంద్రాగలోల ముక్తాకులాంత కామేశ్వర ప్రేమరత్నామణి ప్రతిపణస్తవి నాభ్యాలబాలలో మాళేర తఫల కుచగ్రే లక్షరోములంగాధార యోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయక్రమరాజ్య మహాభైరవభూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి సుందరి చతుష్షష్టి ప్రజారాజ్య చతుష్షష్టి కళామయి మహాచతుష్షష్టి కోటి యోగిని గణ సేవిత మను విద్య చంద్ర విద్య చంద్ర మండల మజ్జిగ చారు రూప చారుహాస చారు చంద్రకళాధర చరాచరి జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేత సనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయ పరమానంద విద్యా నాంగన రూపిణి ధ్యానాద్యత జయరూప ధర్మ ధర్మవర్జిత విశ్వరూప జాగరణి స్వపం తేజసాత్మిక సుప్త ప్రాధ్యాత్మిక ఆతుర్య సర్వావస్థావిర్ష సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల భజ్యస్థ భైరవి భగమాలిని లక్ష్మీ అష్టోత్తరము లలిత సహస్రనామము 2 కూడా చదివిసుకున్నాను. పూజ 2 అయిపోయిన తర్వాత దేవుడికి ధూపము దీపము అన్నీ సమర్పణ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నేను చేసినవన్నీ కూడా నైవేద్యం పెట్టేశాను. తర్వాత తాంబూలం కింద నేను పళ్ళెంలో పెట్టినవన్నీ కూడా అమ్మవారికి తాంబూలం కింద సమర్పించాను.
ఈ వైశాఖ మాసం పూజ అయితే ఎలాంటి ఆటంకము లేకుండా అమ్మవారి దయ వల్ల చల్లగా జరిగింది. మీ అందరూ కూడా ఈ పూజ చూసిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ పూజ షెల్ఫ్ నేను అమెజాన్లో తీసుకున్నాను, 2500. అందులో ఏంటంటే నేను పైన పెట్టుకోవచ్చు, కిందన కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు. దేవుడి దగ్గర గడిగడికి వెళ్ళి మా చిన్నవాడైతే అవన్నీ తెచ్చేస్తాడనమాట. అందుకని నేను కింద పెట్టకుండా కొంచెం ఇలా ఎత్తులో పెట్టుకొని పూజ చేసుకుంటాను ఎప్పుడూ కూడాను. ఆ కింద ఏదైనా పూజలు అయినప్పుడు కలశం అవి ఏమైనా పెట్టినప్పుడు ఆ కిందన కూర్చొని పూజ చేసుకుంటాను. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవున పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణి జీవనమై మాయని అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవల తలుపుల కల్కల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఈ వైశాఖ మాసం మా ఇంట్లో అయితే కామేశ్వరమ్మ చల్లదనం పూజ ఈ విధంగా జరిగింది. చూసిన మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.